సో వర్షాకాలంలో చిన్న పిల్లలకు ఎక్కువ వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి చెప్పాలంటే ఇది డిసీజెస్కి సీజన్. ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి? ఇప్పుడు రైనీ సీజన్లో వింటర్లో వర్షం పడుతుంటుంది, సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గించేస్తుంది. కొన్ని బేసిక్ థింగ్స్ మన చుట్టుపక్కల వామిటింగ్స్ మోషన్స్తో చాలామంది డీహైడ్రేషన్ అయ్యి, అసలు ఎందుకు దీన్ని రిపీటెడ్గా డీహైడ్రేషన్ కావద్దని చెప్పంటే లాంగ్ టర్మ్లో స్టంటింగ్ వాటి హైట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు అమృత చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ గుండూరి సురేంద్రబాబు గారు. సో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, చిన్న పిల్లలకి చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. సో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఒక్కసారి మనం సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే శ్రవంతి గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. సో వర్షాకాలంలో చిన్న పిల్లలకు ఎక్కువ వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అయితే యూజువల్గా ఒక సంవత్సరం తీసుకున్నాం అనుకోండి, ఇది మేము మామూలు భాషలో చెప్పాలంటే ఇది సీజన్ అన్నట్టు. డిసీజెస్కి సీజనల్ డిసీజెస్ వస్తాయి. అంటే వర్షాకాలపు వ్యాధులు అంటే ప్రధానంగా వైరల్ ఫీవర్స్ వస్తాయి. జ్వరము, సర్ది, దగ్గు, నిమోనియా, కొన్ని వైరస్లు. సో అవి ప్రధానంగా. సెకండ్ దోమల ద్వారా వచ్చే వ్యాధి. దోమల ద్వారా ప్రధానంగా వచ్చేదంటే డెంగ్యూ. మలేరియా వస్తుంది, తక్కువ అయింది ఇప్పుడు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటివి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా సీరియస్ విషయం ఏంటంటే వాటర్ బార్న్ డిసీజెస్, నీటి ద్వారా స్ప్రెడ్ అయ్యేవి. అందులో గ్యాస్ట్రైటిస్, వాంతులు, విరేచనాలు, మోషన్స్ పోవడం, హెపటైటిస్, జాండిస్, ఇవి ప్రధానంగా ఈ సీజన్లో వచ్చేటువంటి. సో ఇవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, మనకందరికి కూడా కొన్ని బేసిక్ నాలెడ్జ్ ప్రతి విషయం గురించి. ఆ బేసిక్ నాలెడ్జ్ తెలిసింది అనుకోండి, హోమ్ రెమెడీస్ ప్రయత్నం చేయొచ్చు. స్టార్టింగ్ లో గృహవైద్యం, ఇంట్లో ఉన్న వాళ్ళకి గృహవైద్యం. ఇప్పుడున్న తల్లులకైతే గృహవైద్యం పూర్తిగా మానేశారు. ఇమ్మీడియట్ గా ఆన్లైన్ లో కూడా పిల్ దొరుకుతుంది, టాబ్లెట్ దొరుకుతుంది. ప్రతిదానికి టాబ్లెట్ వేయడము అనేది అలవాటు అయిపోయింది. యాంటీబయాటిక్స్ కూడా కొనిస్తున్నారు. చాలా పెయిన్ఫుల్ థింగ్, బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఎండి డాక్టర్ చూసే పేషెంట్ ఆల్రెడీ 2-3 మెడిసిన్స్ వాడుంటాడు, 2-3 యాంటీబయాటిక్స్ కూడా వాడి ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరం. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎందుకోసం అవసరం అంటే, నాకు తెలిసినంత వరకు ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు ఏముంటాయి, ఎలా గుర్తించాలి, నివారణ మార్గాలు ఏంటి, చికిత్స ఏంటి, వీటి మీద కనీస అవగాహన ఉంటే మనం వచ్చిన ప్రతిసారి యాంటీబయాటిక్, అనవసరమైన మెడిసిన్స్ తీసుకోకుండా ఉంటాం. ఇంట్లో ఉండి కూడా ఎక్కువ డోసెస్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే బరువును బట్టి అట్లా తెలియదు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వీళ్ళు చాలా మంది వయసుని బట్టి అనుకుంటారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటారు కానీ 10 కేజీలే ఉంటారు. మామూలుగా 5 సంవత్సరాల కంటే మనం సుమారుగా 16-17 కేజీలు ఉండాలి. కానీ బరువు తక్కువ ఉన్న వీళ్ళు వయసుని బట్టి మెడిసిన్స్ ఇవ్వడం, అట్లా తప్పుదల జరుగుతుంటాయి. మనము ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాటర్ ద్వారా వచ్చే వ్యాధుల్ని నివారించాలంటే మంచి నీళ్ళే తీసుకోవాలి, అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోవాలి. ఇప్పుడు డీహైడ్రేషన్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. చాలా మంది చలికాలం కాబట్టి, మనకి వర్షాకాలం, చలికాలం నీళ్లు సరిగ్గా తీసుకోరు, ఎందుకంటే తీసుకోబుద్ది కాదు. ఇప్పుడు సమ్మర్లో దాహం వేస్తుంటుంది కాబట్టి తీసుకుంటాం. ఇప్పుడు దాహం తక్కువ వేస్తుంది కాబట్టి తక్కువ తీసుకుంటారు. అది మంచి విషయం కాదు. అందుకని చాలా స్కిన్ డిసీజ్ కూడా వస్తాయి. స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది ఎందుకంటే హైడ్రేషన్ లేకుండా. సో మంచి నీళ్ళు, చిన్నపిల్లలు అయితే 2-3 లీటర్లు తీసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే 4-5 లీటర్లు తీసుకోవాలి. మంచి నీళ్ళు తీసుకోవాలి. కుదిరితే వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తీసుకోవడం, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం మంచిది. ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్, చల్లగా ఉన్నవి అలాంటివి అసలు తీసుకోకూడదు. స్టోరేజ్ లేదు, మామూలుగా అంటే అసలు చల్లగా ఉండేవి తీసుకోవద్దు. వేడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు యూజువల్ గా వాటర్ ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయి ఉంటాయి. ఖచ్చితంగా వాష్ చేసుకున్న తర్వాతనే, కుదిరితే ఉప్పు నీళ్ళల్లో, ఇంట్లో అందరికి రెమెడీ చెప్తాం. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో కొంచెం వాష్ చేసుకున్నాం అనుకోండి, పండ్లు కొనుక్కున్నాం, బయట చాలా మార్కెట్లో కొనుక్కొచ్చింది పండ్లు, కూరగాయలు వాష్ చేసుకొని, ప్లస్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు యూజువల్గా సమ్మర్లో అనుకోండి అందరూ జిమ్కి పోతారు, స్విమ్మింగ్ పోతారు, అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రైనీ సీజన్లో, వింటర్లో వర్షం పడుతుంటుంది, సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గించేస్తారు, ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. అడిక్వేట్ హైడ్రేషన్. చిన్నపిల్లలు సామాన్యంగా చెయ్యరు, బద్ధకంగా నేను చెయ్యను అని చెప్పేసి అంటారు.
లేదు, వయసుకు బట్టి ఎక్సర్సైజ్ ఎవరెవరు ఎంతసేపు అనేది గైడ్ లైన్స్ ఉన్నాయి. సో యూజువల్ గా మనం 6 సంవత్సరాల పైన వాళ్ళు 30 నిమిషాల నుంచి గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. 6 సంవత్సరాలు తక్కువ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ సేపు చేయాలి. ఎక్సర్సైజ్ అంటే ప్లే, మాట్లాడడం, బయట ఆడిపించడం అనేటివి చేయాలి. సో ఎక్సర్సైజ్, నిద్ర, వాళ్ళకి ఎక్కువ నిద్ర అవసరం. కనీసం 8 నుంచి 10 గంటలు నిద్ర, వ్యాయామము, ఆహారము, మంచి నీరు, ఇవి తీసుకుంటే ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ సీజన్ లో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం అందరూ మర్చిపోతారు కాబట్టి మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎందుకంటే వర్షాల కాలం కాబట్టి ఎక్కువ వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఆహార పదార్థాలు, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే వాళ్ళకు ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది? ఆకుకూరలు, అన్నిటికంటే ప్రధానంగా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, సాములు, కొర్రలు, జొన్నలు, ఊదర్లు, చిరుధాన్యాలు తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళైతే వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఫిష్ లాంటివి, సీ ఫుడ్స్, ఎగ్, పప్పులు. సో సాల్ట్, షుగర్స్ ఎప్పుడైనా అవాయిడ్ చేయమని చెప్తాం. సో బెల్లము ఇలాంటివి తీసుకుంటే ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది. అంటే ఇంకా ఎలాంటి ఆహారాలు తీసుకోవద్దు ఈ వర్షాకాలం సీజన్లో? ఒకటి, ఎప్పుడైనా సరే చల్లగా ఉండేటి తీసుకోవద్దు. స్టోరేజ్ ఫుడ్ తీసుకోవద్దు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవద్దు, బయట దొరికే ఏ ఫుడ్ తీసుకోవద్దు, జంక్ ఫుడ్ అసలు వాటి జోలికి పోకూడదు. వాటి ద్వారా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, అంటే ఇమ్యూనిటీ తక్కువ అయ్యి వచ్చే వ్యాధులతో పాటు పొరపాటున కన్నా అవి అంటే కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. వామిటింగ్స్, మోషన్స్తో చాలా మంది డీహైడ్రేషన్ అయ్యి చాలా ప్రమాదానికి అవుతారు. అసలు ఎందుకు దీన్ని రిపీటెడ్గా డీహైడ్రేషన్ కావద్దని చెప్తున్నాం అంటే, చాలా స్టడీస్ ప్రూవ్ చేసాయి 5 సంవత్సరాల లోపల పిల్లలు ఈవెన్ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ డీహైడ్రేషన్ అంటే ఒక్కసారి శరీరంలో లవణాల శాతం తగ్గిపోవడము, నీరు శాతం తగ్గిపోతే లాంగ్ టర్మ్లో స్టంటింగ్, వాటి హైట్ తక్కువ అవుతుంది. సో ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నప్పుడు గోడ వీక్ అయిపోయింది అనుకోండి, పిల్లర్స్ వీక్ అయిపోయాయి అనుకోండి, ఆ టాప్ ఫ్లోర్ అనేది ఏమవుతుందో మనకు తెలియదు. సో అందుకోసమే ఎస్పెషల్లీ లెస్ దాన్ 5 years వాళ్ళు. సో అందుకని డీహైడ్రేషన్ లెక్క పోనీయద్దు. అసలు పోకుండా ఉండాలంటే అలాంటి వ్యాధులు ఎందుకు వస్తాయో తెలుసుకొని వాటిని నివారించే మార్గం చూసుకో. సో దోమలకి ప్రత్యేకంగా అయితే ఇప్పుడు దోమతెరలు వాడుకోవడం ఇవన్నీ ఓకే, కానీ కొన్ని బేసిక్ థింగ్స్ మన చుట్టుపక్కల వాటర్ నిల్వ ఉండకుండా చూడాలి. పూల కుండీలు ఇలాంటి వాటిలో అంటారు. అందుకనే గవర్నమెంట్ కానీ చాలా ఇనిషియేటివ్ తీసుకుంటారు. వీక్లీ వన్స్ అట్లీస్ట్ డ్రై డే పాటించాలా, ఎక్కడైనా నీళ్లు కానీ పూల కుండీలు కానీ ఉంటే వాటిని మనం డిస్పోజ్ చేయాలి. అలాంటివి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప. సో అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం అంటున్నారు, డెంగ్యూ, మలేరియా వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అప్పటికప్పుడు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అసలు ఈ వైరల్ ఫీవర్స్ ఏది ప్రమాదం, ఏది ప్రమాదం కాదు, ఏ లక్షణాలు ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కావాలా, ఈ విషయాలు మనకు తెలియకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చెప్తారు, మీరు ఈ రసం తాగితే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. సో అలాంటి వాటిని దయచేసి నమ్మకండి. అంటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి రండి, మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోండి అని మేము చెప్పే ప్రయత్నం చేస్తలేము. కాకపోతే ఏది ప్రమాదమో తెలియాలి, ఏది ప్రమాదం కాదో తెలియాలి. ఎవరికైనా కానీ 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంది, 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంది, 102, 103, 104 అట్లా పిల్లలకి ఎస్పెషల్లీ, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది, మూత్రం మామూలుగా పోయడం కంటే తక్కువ పోస్తున్నాం, హై కలర్డ్ యూరిన్ పోతుంది, ఎక్కువ పసుపు రంగు పోతుంది, నీళ్లు సరిగ్గా ఓరల్ ఇంటేక్ తగ్గింది, సరిగ్గా ఆహారం తీసుకుంటలేరు, నీళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు, నీరసంగా ఉన్నారు, డల్గా ఉన్నారు, రోజువారీ చేసే యాక్టివిటీస్ అసలు చేయలేకపోతున్నారు. అలా అనిపించినప్పుడు శరీరంలో ఎక్కడైనా దద్దుర్లు, ర్యాషెస్ లాంటివి వచ్చినాయి, వాళ్ళు శ్వాస తీసుకునే రేటు ఎక్కువ అవుతుంది, శ్వాస రెస్పిరేటరీ రేట్, శ్వాస తీసుకుంటే మనకు ఛాతీ తెలుస్తుంది అన్నట్టు, ఇది ఎక్కువ అవుతుంది. లేదంటే సైలెంట్ ఉంటుంది, చెస్ట్ మూలుగుతున్నారు, అలాంటివి కన్నా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే ఏజ్ వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తాయి? లేదు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల లోపల వాళ్ళకి, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, వీళ్ళల్లో ఎవరైనా ఈ లక్షణాలు ఉంటే వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకోటి, డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత ఎవరైనా టెస్టులు చేసినప్పుడు వీళ్ళు ప్లేట్లెట్ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎనీ వైరల్ ఫీవర్లో, డెంగ్యూనే కాదు, ఎనీ వైరల్ ఫీవర్లో థ్రాంబోసైటోపెనియా చాలా కామన్ ఫీచర్. అంటే ప్లేట్లెట్స్ తగ్గడం అనేది చాలా కామన్గా జరిగేది. మేము ప్లేట్లెట్ కౌంట్ కోసం ట్రీట్మెంట్ చేయం, కౌంట్ పెంచడానికి తగ్గించడానికి కాదు. 10 పారామీటర్స్ ఉంటాయి, 10 పారామీటర్స్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది ఒక్కటి, అది మేజర్ ఫ్యాక్టర్, అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. ప్లేట్లెట్ నెంబర్ కంటే ప్లేట్లెట్ ట్రెండ్ ఇంపార్టెంట్. 3 లక్షలు ఉన్నాయి ప్లేట్లెట్స్ ఈరోజు, రేపు 20,000 పడిపోయినాయి, చాలా ప్రమాదం. అవునా?
చాలా ప్రమాదం. ఎలాంటి 25,000 symptoms ఉన్నాయి, కనిపిస్తాయి? 25,000 ఉన్నాయి ప్లేట్లెట్ కౌంట్ ఈ రోజు. ఓకే. రేపు 20,000 పడిపోయినాయి. ప్రమాదం కాదు, ఓకే. 5,000 పడిపోయింది. మీకు అర్థమవుతుంది. సో రేట్ ఆఫ్ ఫాల్ అనేది ఇంపార్టెంట్, ఆ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేట్లెట్ కౌంట్తో పాటు మిగిలిన హీమోడైనమిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఓవరాల్గా వాళ్ళ బీపీ ఎట్లుంది, పల్స్ ఎట్లుంది, సాచురేషన్ ఎట్లుంది, మిగిలిన విషయాలు ఉంటాయి. ఓకే. సో వాళ్ళు షాక్ లేకపోతున్నారా లేదా, అలాంటివన్నీ చూసుకొని డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. సో వీళ్ళు ఊరికి అనవసరంగా ప్లేట్లెట్ కౌంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ చెట్ల మందులు తీసుకోవడము, ఈ రసం తాగడము, ఆ రసం తాగడము, లేదంటే డాక్టర్ని నిందించడము, లేకపోతే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవడము. నిజంగా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి చాలా సీరియస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లేట్లెట్ అవసరం లేని వాళ్ళు బలవంతంగా హాస్పిటల్ వాళ్ళని ఫోర్స్ చేసి మాకు ప్లేట్లెట్ ఎక్కించండి అట్లా ఫోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంది, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, నీళ్ళు తీసుకోలేకపోతున్నారు, సరిగ్గా ఆహారం తీసుకోలేకపోతున్నారు, యూరిన్ అవుట్పుట్ తగ్గింది, హై కలర్డ్ యూరిన్ పోతున్నారు, ఎక్కువ పసుపు రంగులో యూరిన్ పోతున్నారు, శ్వాస తీసుకోవడం అధికంగా తీసుకుంటున్నారు, లేదంటే బాగా తక్కువ తీసుకుంటున్నారు, తక్కువగానే తీసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు హోమ్ రెమెడీస్ ట్రై చేయాలి. హోమ్ రెమెడీస్ సాధారణంగా ఇప్పుడు వర్షంలో తడిసి వచ్చినాము, తడిగా ఉంటే వైరల్ జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా తడిసిన బట్టల్ని మార్చుకోవడము, తలస్నానం చేయడం గోరువెచ్చని నీళ్ళతో, గొంతు అనీజినెస్ అట్లా అనిపించినప్పుడు జింజర్, అల్లం టీ తాగడము, తులసి వాటర్ తీసుకోవడము, ఇవన్నీ మంచివి. లెమన్ తీసుకోవచ్చు, లెమన్, తులసి, అల్లము, ఇవన్నీ పసుపు మిరియాలు పాలు తీసుకుంటారు. ఇవన్నీ హోమ్ రెమెడీస్ చేయడం తప్పనన్నాం, అవి నిజంగా సహాయం చేస్తాయి ఇనిషియల్ స్టేజ్లో ప్రివెన్షన్ కోసం. అవి ట్రీట్మెంట్ కోసం కాదు. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకొస్తున్నాయి. వ్యాధికి నివారణ వేరు, చికిత్స వేరు. ఇప్పుడు వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత 5,000 ప్లేట్లెట్ కౌంట్ పెట్టుకొని ఆడ బ్లీడ్ అవుతుంటే, మోషన్స్లో బ్లడ్ వస్తుంది, తగ్గితే బ్లడ్ వస్తుంది, యూరిన్లో బ్లడ్ వస్తుంది, గట్టిగా ప్రెస్ చేస్తే బ్లడ్ వస్తుంది, అది చెక్ చేసుకుంటాం, బీపీ కఫ్ కట్టి కూడా. అట్లా అవుతున్నప్పుడు నేనప్పుడు పపాయ జ్యూస్ తాగుతాను, అట్లా చేయకూడదు. ఈ మధ్యకాలంలో పాపాయ వాటర్, అది పాల అంటారు కదా, అది కూడా తీసుకుంటున్నారు, అది మంచిదే అంటారా? అది చెప్తున్నా, నివారణకి ప్లేట్లెట్స్ పడిపోకుండా కొన్ని ఎలిమెంట్స్ హెల్ప్ అవుతాయి. ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత కాదు అది హెల్ప్ అయ్యేది, పడిపోకుండా కాపాడడానికి ఇవన్నీ సహాయం చేస్తాయి. మిగిలిన అన్ని ఓవరాల్ వెల్ బీయింగ్ తో పాటు, అంటే ఓన్లీ పపాయ తీసుకుంటే అని కాదు, సో మనిషి అన్ని రకాలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది కూడా తీసుకుంటే సపోర్ట్, ఒకదానికొకటి సపోర్ట్ ఉంటుంది. ప్లేట్లెట్స్ పడిపోకుండా, ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత రేజ్ అవ్వడానికి అంత సిగ్నిఫికెంట్ హెల్ప్ చేయవు. ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అయితేనే అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు అని. సో అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలు వాంతులు విరేచలు అయినప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో తీసుకున్న చర్యలు ఏంటి? అసలు ఇప్పుడు ఈ మంత్లో ఓఆర్ఎస్ డే కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా, ఎందుకంటే ప్రపంచంలో మనిషి చాలా సైంటిఫిక్ డిస్కవరీ చేశాడు. అందులో అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటంటే ఓఆర్ఎస్ లేకపోతే కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయేవాళ్ళు. ఇది అతిశయోక్తి కాదు, నిజంగా కూడా. ఓఆర్ఎస్ లేకపోతే ఇప్పుడు WHO ఓఆర్ఎస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎవరికైనా డిహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేయడం కోసం ఇంట్లో ఓఆర్ఎస్, WHO ఓఆర్ఎస్ పౌడర్, జ్యూస్ కాదు. ఓఆర్ఎస్ డ్రింక్స్ బయట మార్కెట్లో చాలా ఉంటాయి, అవన్నీ ఎనర్జీ డ్రింక్స్. మామూలుగా గ్లూకాన్ డి పౌడర్ లాగా ఉంటుంది, ఎనీ కూల్ డ్రింక్ ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. ఇవన్నీ నార్మల్ వైరల్ ఫీవర్స్లో ఎనర్జీ కోసం ఉంటారు కదా, అలాంటివి. కానీ WHO ఓఆర్ఎస్ ఇవ్వాలి మనం. ఆ ఓఆర్ఎస్ లిక్విడ్ని వామిటింగ్స్, మోషన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే దానిలో ఉన్న కాంపోజిషన్ వేరు, దీనిలో ఉన్న కాంపోజిషన్ వేరు. పొరపాటున మోషన్స్ అయ్యే వాళ్ళకి మామూలు ఓఆర్ఎస్ జ్యూస్ ఇచ్చినాం అనుకోండి, ఆ లిక్విడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా సీరియస్ అయిపోతుంది. సో పౌడర్, WHO ఓఆర్ఎస్ పౌడర్ 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని, యూజువల్గా 10 ml per kg ఫర్ ఈచ్ స్టూల్. ఒకసారి మోషన్స్ బిన్నారు, 10 kgలు ఉన్నాడు, 10 kgలకి 10 ml అంటే 100 ml. ఒకసారి మోషన్స్ పోతే యావరేజ్గా 100 ml అలా ఇస్తే డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయొచ్చు. అదే లెక్కేసుకొని 10 times విన్నా అనుకోండి, 10 times 100 ml అలా ఇస్తుంటే మనం శరీరంలో ఉన్న లవణాలని రీప్లేస్ చేసినట్టు అవుతుంది, డిహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. దాంతోపాటు హోమ్ మేడ్ ఓఆర్ఎస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో. లెమన్, సాల్ట్, షుగర్, వాటర్, మంచినీళ్ళు, నిమ్మకాయ, కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర, ఈ మిక్స్ చేసుకొని హోమ్ బేస్డ్ ఓఆర్ఎస్ చేసుకోవచ్చు.
కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయడం కోసం. మజ్జిగ, చల్ల తీసుకోవచ్చు. పెరుగన్నం, సాబుదానా ఇలాంటివి ఇవ్వచ్చు. పండ్ల జ్యూసులు కానీ, మిల్క్, మసాలా ఐటమ్స్, చిప్స్, బిస్కెట్స్ ఇలాంటివి ఇస్తే మోషన్స్ ఎక్కువ అవుతాయి. సో మనకి ఏంటంటే పేషెంట్ అంటే అందరూ పండ్లు ఇవ్వడం అలవాటు ఉంటుంది, జ్యూస్ తాగని చెప్పి. కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. కానీ డయేరియా ఉన్న పేషెంట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎట్లా అంటే కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ కట్ చేస్తే తినరు, జ్యూస్ ఇస్తే తింటారు. అది జ్యూస్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయా, లేకపోతే ఓన్లీ పీసెస్లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయా? ఏది ఎట్లా తీసుకుంటే బాగుంటుంది? అంటే అసలు రెండు మనం కంపేర్ చేయొద్దు. ఎందుకంటే జ్యూస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే, మనం మొరటగా చెప్పుకోవాలంటే, పన్ను లేని వాళ్ళకి, నమ్మలు లేని వాళ్ళకి, బాగా ముసలి వాళ్ళకి, ఇంకా ఏమంటారు ఆహార నాళంలో అన్నం వెళ్ళదు అంటే కొంతమందికి క్యాన్సర్ గడ్డలు అట్లా ఉంటాయి, అలాంటి వాళ్ళ కోసం జ్యూస్. మనం జ్యూస్ అసలు అడ్వైజ్ చెయ్యం. వన్స్ ఇన్ ఎ వైల్ జ్యూస్ చేసుకోవచ్చు. అసలు జ్యూస్ తీసుకోమని అడ్వైజ్ చెయ్యం ఎవరికి కూడా. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? స్టమక్లో కాదు, నోట్లో. అన్ని నమిలి తింటే డైజెషన్, ఇక్కడ సలైవరీ అమైలేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ జ్యూస్లో ఫైబర్ లాస్ అవుతుంది మనకు, అన్నిటికంటే ఇంపార్టెంట్. సో జ్యూస్ తీసుకుంటే ఇన్స్టెంట్ షుగర్ పెరుగుతుంది. అది ఫ్యూచర్లో ఎక్కువ జ్యూసులు తీసుకునే వాళ్ళకి డయాబెటోజెనిక్, అంటే మన శరీరాన్ని మనం అవమానపరచడం, ఇన్సల్ట్ చేయడం లాంటిది. అంటే షుగర్ డ్రింక్ లాగా జ్యూస్ తీసుకోవడం అనేది అడ్వైజబుల్ కానీ కాదు అసలు. హోల్ ఫ్రూటే తీసుకోవాలి. హోల్ ఫ్రూట్ తీసుకుంటే ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది నోటి ద్వారా ఉంటుంది. అండ్ అందులో ఉన్న వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ప్రతిదీ కూడా మనకి హోల్ ఫ్రూట్ ద్వారానే, అంటే మొత్తం పండుని మనం నమిలి తినడం ద్వారానే వెళ్తుంది. మీరు కావాలంటే చూడండి, సింపుల్ చెరుకు రసం మనకు బయట ఎక్కడైనా దొరుకుతుంది. చెరుకు తింటే మనకి బాగా అనిపిస్తుందా? చెరుకు రసం తాగుతున్నా, చెరుకు రసం తీసుకున్న తర్వాత ఇన్స్టెంట్ గా షుగర్ పెరిగి చాలా మందికి ఆగమాగం అవుతుందని చెప్తారు. ఎందుకంటే అసలు అవుతుంది, అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే ఇన్స్టెంట్ షుగర్ అది మంచిది కాదు అట్లా. సో జ్యూస్లు పిల్లలకు అలవాటు చేయకండి, హోల్ ఫ్రూట్ పండు ఇవ్వడమే అలవాటు చేయాలి. సో సీజనల్ ఫ్రూట్స్ డైలీ ఒకటి ఇవ్వాలి పిల్లలకి, 1 ఫ్రూట్ డైలీ సీజనల్, మన సీజన్లో దొరికేటివి, అది అడ్వైజబుల్. జ్యూస్ అనేది అడ్వైజబుల్ కానే కాదు. వన్స్ ఇన్ ఏ వైల్, ఎప్పుడు అకేషన్, పండగలకి ఎప్పుడన్నా అట్లా వాడచ్చు, కానీ అదర్వైజ్ జ్యూస్ అనేది అడ్వైజబుల్ కానే కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు వర్షాకాలం, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షంలో తడుస్తూ వెళ్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ వర్షంలో తడిస్తే షూస్, సాక్స్లు, టై, ఆ క్లాస్ ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు పూర్తిగా తడిసిపోయినారు అనుకోండి, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం మంచిది. సో తొందరగా డ్రై చేసుకుంటే వైరల్ ఫీవర్స్ కానీ రాకుండా ఉంటాయి అసలు. ఇంకోటి, వీళ్ళు వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కడైనా కానీ. సో అందుకని మంచినీళ్ళు బాటిల్ క్యారీ చేయడమా, లేకపోతే స్కూల్లో మంచినీళ్ళు దొరికితే అక్కడ పట్టుకొని తాగడమా చేయాలి. మధ్యలో ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తీసుకునే ప్రయత్నం చేయకూడదు. సో వాటర్ బార్న్ డిసీజెస్ ఈజీగా వచ్చేస్తాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎక్కడో చోట వాటర్ తాగారు అనుకోండి, ఇంకా అయిపోయింది అక్కడ. అందుకోసమని సో ఆ వాటర్ మంచినీళ్ళే తీసుకోవాలి. కుదిరితే ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలి, లేదంటే స్కూల్లో మంచినీళ్ళు సప్లై చేస్తారంటే. సో తడిసినప్పుడు మాత్రం తొందరగా డ్రై చేసుకోవాలి. ఆ తడిసిపోయిన సాక్స్లు ఇవన్నీ కూడా రెగ్యులర్గా, అంటే వీళ్ళు వాష్ చేసుకోవడము, తడిగా ఉండేటి వేసుకోకూడదు బట్టలు కూడా కానీ, సాక్స్లో కూడా కానీ. సో డ్రై చేసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకొని, ఇంకా అంటే వర్షాకాలం బాగా ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు గొడుగు లాంటివి ఇవ్వాలి. స్కూల్ కిట్లో ఉండాలి. ఇప్పుడు కేరళ లాంటి స్టేట్లో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, వాళ్ళ స్కూల్ కిట్లో కంపల్సరీ గొడుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పోతూ సడన్ గా వర్షం పడుతుంది, 10 నిమిషాల తర్వాత తగ్గిపోతుంది. సో మళ్ళీ రోజు మళ్ళీ వైరల్ ఫీవర్స్ వస్తూనే ఉంటాయి అందుకోసం. సో ఇప్పుడు చివరికి వచ్చాను, పిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఈ వర్షాకాలంలో? ఒకటి, చాలా మంది ఇప్పుడు వర్కింగ్ మదర్ అండ్ పేరెంట్స్ ఉన్నారు, ఇన్స్టెంట్ ఫుడ్స్ ఇవ్వడము, లేదంటే చాయ్, బిస్కెట్ ఇచ్చి స్కూల్కి పంపించడము అలాంటివి చేస్తుంటారు. దయచేసి అలాంటివి చేయకండి. మంచి హెల్తీ హెవీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న పిల్లలు స్కూల్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా స్కిప్ చేయకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే. ఏదైనా కానీ బయట నుంచి తీసుకొస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే ఫ్రూట్స్ తీసుకున్న వెంటనే పిల్లలు చూసే టక్కన నోట్లో పెట్టుకుంటారు. సో అలా కాకుండా వాళ్ళకు ఒక హ్యాండ్ వాష్ అనేది ఒక అలవాటు చేయించండి. అది అలవాటు అవ్వాలంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి.
మనకి ఏం కాదులే అని టక్కని తీసి నోట్లో పెట్టుకుంటాడు, అంటే వాడు కూడా అదే చేస్తుంటాడు. మనని సో follow హ్యాండ్ వాష్ అనేది, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ ఈజీ, అది 45 to 1 minute 60 seconds హ్యాండ్ వాష్ స్టెప్స్ ఉంటాయి. మామూలు సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ప్లస్ ఉప్పు నీళ్ళల్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాష్ చేసుకొని తినడం అనేది అలవాటు చేయించండి ఖచ్చితంగా. ఈ 2 జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకటి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. సెకండ్ థింగ్, హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది మిస్ చేస్తుంటారు మన వాళ్ళు. మీకు తెలుసు, ఇప్పుడు వర్షాకాలం కానీ చలికాలం కానీ మనకు కూడా వాటర్ ముట్టుకోవాలంటే చాలా ఇబ్బంది చల్లగా అనిపిస్తే అంత పిల్లలు వెళ్ళరు. అనిపిస్తుంటుంది. కానీ ఇది ఒక హ్యాబిట్ అయిపోవాలి. సో ఇది చేయడం ద్వారా, ఈ 2 పాటించడం ద్వారా చాలా వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ మనిషి మనుగడకి, మన లైఫ్కి మూలం అనేది నీళ్లు. సో ఈ వర్షాకాలంలో మనం సరైన అవగాహన లేకుండా వ్యాధుల బారిన పడితే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. నివారణ అనేది చికిత్స కంటే చాలా ఉత్తమమైనది. సో వ్యాధుల గురించి మనకు అవగాహన ఉంటే వ్యాధులను నివారించవచ్చు. ఈ వర్షాకాలం జూన్ మంత్ అంటే ఒక విషయం గుర్తొస్తుంది మాకు. మన కేరళ త్రిశూర్ ఎంపీ, ఆయన సినిమా యాక్టర్ కూడా, సురేష్ గోపి గారు. ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి కూడా ఉంది కేంద్ర ప్రభుత్వంలో. ఆయన ఎప్పుడైనా సరే వర్షాకాలం వస్తే ఓవరాల్గా ఆయన మూడే చేంజ్ అయిపోతుంది. చాలా డల్ అయిపోతారు, ఎవరితోనూ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కాదు. ఎందుకంటే చాలా సంవత్సరాల ముందర ఆయనకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. వాళ్ళు కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు 1.5 year వాళ్ళ పాప యాక్సిడెంట్లో చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ సర్వైవ్ అయినారు. పాప చనిపోయింది June 6th రోజున. ఇప్పటి నుంచి ఆయన జూన్ మంత్లో అసలు ఎక్కడికి వెళ్ళడం కానీ, బయట ట్రావెల్ చేయడం కానీ, ప్రయాణం చేయడం కానీ, ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, సినిమా షూటింగ్కి వెళ్ళడం కానీ, ఏ యాక్టివిటీ అసలు చేసేవాళ్ళు కాదు. కాకపోతే సరైన అవగాహనతో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే చాలా గొప్ప విషయాలు కూడా జరుగుతాయి. అది అంటే ఇన్సిడెంటల్గా అదే రోజున, వాళ్ళ పాప చనిపోయిన రోజున ఆయన ఫస్ట్ టైం పార్టీ నుంచి ఆ రాష్ట్రంలో ఎంపీగా గెలవడము, మంత్రి పదవి రావడం అనేది ఆ రోజే జరిగింది. సో జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే కొన్ని బేసిక్స్, రోడ్డు ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాకాలంలో ఎక్కడెక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ఎలాంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది, ఇలాంటివి తెలుసుకొని ముందుకు వెళ్తే మంచిది. థ్యాంక్ యూ సార్. మంచి టాపిక్స్ గురించి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ సురేంద్ర బాబు గారు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వర్షాకాలం కాబట్టి ఎంత వీలైతే అంతగా పొడి దుస్తులు ధరించండి. ముఖ్యంగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండి స్కూల్కి వెళ్ళే పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండండి. సో చూస్తూనే ఉండండి బలగం టీవీ. నేను మీ శ్రవంతి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.